హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మేము కొత్త స్టవ్ ఆర్డర్ పెట్టిండే డెలివరీ అయిందని అన్బాక్సింగ్ వీడియో చేద్దామని అనుకున్నాం. అందుకనే ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో చూపిస్తున్నాం. ఫ్రెండ్స్, ముందుగా మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. తక్కువ బడ్జెట్ లో కావాలంటే ఇది మంచి ప్రోడక్ట్ అనే అనుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నట్టుగా అయితే ఈ స్టవ్ అయితే సన్ఫ్లవర్ కంపెనీదండి. 2 బర్నర్స్ అండి. దీని సైడ్ అయితే ఒక స్టిక్కర్, QR కోడ్ ఇచ్చారండి. ఇదైతే అవుట్ సైడ్ ప్రాసెస్ అండి. ఇన్సైడ్ ఎట్లుంటుందో చూడాలా. చూస్తున్నట్టుగా అయితే ఈ ప్రోడక్ట్ బిట్ క్వాలిటీ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. అన్ని థర్మాకోల్ అడ్డం పెట్టారు ఫ్రెండ్స్, ప్రోడక్ట్ ఎక్కడికి కదలకుండా. దాంతో పాటు సైడ్ థర్మాకోల్ మరియు కవర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, స్టవ్ ఏం కాకుండా. ఈ స్టవ్ జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్, ఆ థర్మాకోల్ తీసేటప్పుడు, లేకపోతే కింద పడిపోతుంది. స్టవ్ని థర్మాకోల్ నుంచి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, లేదనుకో కింద పడుతుంది. అయితే మనకు ఒక వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ వారంటీ కార్డ్ బ్యాక్ సైడ్ అయితే స్టవ్ గురించి కొన్ని వివరాలు ఇచ్చారు ఫ్రెండ్స్, అంటే స్టవ్ ఎలా సెట్ చేయాలని. చూస్తున్నట్టుగా అయితే స్టవ్ గ్లాస్ బిట్ క్వాలిటీ అయితే ఎలా ఉందో చూడొచ్చు ఫ్రెండ్స్. అయితే మనకు 4 స్టాండ్లు, స్టవ్ కింద పెట్టేవి 2 బర్నర్లు, ఒకటి పెద్ద బర్నరు, ఒకటి చిన్న బర్నరు మరియు 2 స్టవ్ మీద పెట్టే స్టాండ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన స్టవ్కి వచ్చిన సెట్ మొత్తం. అయితే ఫస్ట్ ఇప్పుడు స్టవ్ కింద పెట్టే స్టాండ్ అయితే ఫిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్.
చూస్తున్నట్టయితే స్టవ్ మొత్తం సెట్ చేస్తే దీని రూపం అయితే ఎలాగో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దానికి గ్యాస్ పైప్ అయితే సెట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ గ్యాస్ పైప్ లో అయితే మనకు మాన్యువల్ పేపర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు గ్యాస్ పైప్ అయితే ఫిక్స్ చేసేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇదే మా ఇవాల్టి వీడియో. ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.